ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని రేంజ్ మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. జూలై 25వ తారీఖు. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య అవిధేయతలతో పాటు నశింపకపోయాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. రాహాబు తన స్వంత ఇంటి విషయమై పట్టింపు కలిగి ఉండెను. ఆమె వేగుల వారిని తన తండ్రి ఇంటికి ఉపకారము చేసి వారు చావకుండా రక్షింపబడినట్లు తనకు నిజమైన ఆనవాలు ఇవ్వవలనని కోరినది. ఆ విధముగానే ప్రతి విశ్వాసి తన ఇంటి వారందరి రక్షణ కొరకు అపోస్తల కార్యము 16:31 ఇవ్వబడిన వాగ్దానమును కోరుకొనవచ్చును. విశ్వాసంతో మన బంధువుల రక్షణ కొరకు మనం కోరుకునేలా గొప్ప పరలోకపు స్వాస్థ్యములో సంపూర్ణ భాగమును పొందగలము. చాలామంది మేము రక్షింపబడుతామని చెప్పుదురు కానీ మరి మీ స్నేహితుల కొరకు మార్పు చెందని తమ కుటుంబం కొరకు ప్రార్థించుతున్నారా అని అడిగినేలా వారు జవాబియ్యకుందురు. బంధువుల రక్షణ విషయంలో కూడా మనము పట్టింపు కలిగి ఉండినడలా స్వాస్థ్యంలో మన సంపూర్ణ భాగమును పొందగలము. మనము దేవుని వాగ్దానములను పొంది రక్షింపబడని మన వారి కొరకై విజ్ఞాపన చేయుచుండవలెను. మన ప్రార్థనకు జవాబు పొందక మునుపు మనము చాలా కాలము కనిపెట్టవలసి వచ్చును. కానీ మనం అలసట చెందక మన ఇంటి వారందరి విడుదల కొరకు ప్రార్థన కొనసాగించవలెను. అప్పుడు రాహాబు తొగరుదారమును ఆ కిటికీకి కట్టెను. విశ్వాసము ద్వారా ఆమె రక్షణ ప్రోక్షణ క్రిందకు వచ్చినదని దీని అర్థము. ఐగుప్తులో ఇండ్ల ద్వారబంధం 2 నిలువ కమ్మల మీద పైకమ్మ మీద రక్తమును ప్రోక్షించట ద్వారా ఎలాగున వారు మరణదూతను తప్పించుకొనిరో ఆ వేగుల వారు ఆమెకి చెప్పి ఉండవచ్చును. ఆమె తన వారందరినీ సమకూర్చి విశ్వాసంతో తొగరుదారమును కట్టినది, అనగా వారిని రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చినది. ఆ విధముగా ఆమెయు ఆమె ఇంటి వారందరినూ రాబో తీర్పును తప్పించుకొని యెహోషువ ఇశ్రాయేలుకు ఇంకా దూరంగా నుండగానే ఆమె సమయమును ఏమాత్రము వ్యర్థము చేయక వెంటనే ఈ పని ముగించినది. ఎరికో పట్టణము బలమైన గోడలు గలదియు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేయుటకు బలశౌర్యములు గలవారు కలరనియు ఆమె ఎరిగి ఉన్నప్పటికీ ఆమె జీవం గల దేవుని విజయం నందు విశ్వాసం ఉంచినది. ఆమె విశ్వాసము స్థిరమైనది, గొప్పది. అందుచేతనే ఆమె ఆలస్యమేమీ చేయకుండా తొగరుదారమును కట్టినది. సామాన్యమైన విశ్వాసము ద్వారా మనము రక్షణను కోరుకొనవచ్చును. ఆ విధముగా మనము గొప్ప పరలోక స్వాస్థ్యమును పొందుటకు మనలను మనము సిద్ధపరచుకొనగలము.